హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. అందరికీ ఆ వరలక్ష్మి మాత అనుగ్రహంతో అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొని పూజ చేశాను. మీరు కూడా హారతి తీసుకొని కళ్ళకద్దుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగిందో ఒక ఫుల్ వ్లాగ్ తీసి పెట్టాను. మీకు నచ్చితే ఫుల్ వ్లాగ్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా పూజ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను లేచి తలస్నానం చేసి పూజకని రెడీ అయ్యాను. ఈరోజు వరలక్ష్మి వ్రతమే కాదు, నా బర్త్డే కూడా. అందుకే ఈరోజు తలస్నానం చేసి కొత్త డ్రెస్ కూడా వేసుకున్నాను. ఈలోపు మా పిన్ని చిమ్మి ముగ్గులు పెట్టేసింది, కలర్స్ కూడా వేసింది. మధ్య మధ్యలో పసుపు కుంకుమతో కూడా బొట్లు పెట్టేసింది. ఈలోపు గోమాత వచ్చింది. గోమాతకు అరటిపళ్ళు పెట్టి కొద్దిగా బెల్లం కూడా పెట్టేశాం. నేను డోర్కి తోరణాలు కూడా కట్టేశాను. ఈ తోరణాల డిజైన్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత పొంగల్ కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగల్ని నెయ్యితో చేసి పెట్టాను. మీకు ఈ రెసిపీ వీడియో కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, త్వరలో పోస్ట్ చేస్తాను. తర్వాత ఒక బౌల్లో అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం తీసిపెట్టి పక్కన పెట్టాను. చూసారు కదా నైవేద్యం ఎంత బాగుందో. ఎక్కువ పాలు పోసి మరీ చేశాను. పైన జీడిపప్పు కూడా వేశాను. ఇప్పుడు అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు కూడా పెట్టాను. ఇలా అయితే నా పూజ ముగిసింది. మీ అందరికీ నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో పూజ అయిపోయాక పక్కింటి వాళ్ళైతే వరలక్ష్మి వ్రతానికి పిలిచారు. మా అమ్మ వెళ్ళింది. వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూద్దాం. వాయినంలో 2 నిమ్మపండ్లు, బూరెలు, శనగలు, 2 బ్లౌజ్ పీసులు, పసుపు కుంకుమ, ఆకు ఒక్క, డజన్ బ్యాంగిల్స్ ఇచ్చారు. ఈ శనగలు అందరూ ఇస్తారు, ఎందుకు ఇస్తారో నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత నా బర్త్డే అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ అయితే ఒక కేక్ ఆర్డర్ పెట్టింది. ఇది రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కేక్. చూసారు కదా ఎలా ఉందో. అమ్మాయి అయితే యాప్లో నా డెలివరీ లొకేషన్ పెట్టించుకొని మరీ పెట్టింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. కట్ చేసి తిన్నాము. పైన అయితే ఏదో పౌడర్గా వేశారు, లోపలైతే ఐస్ క్రీమ్ ఉంది. లాస్ట్లో ఒక లేయర్ కేక్ ఇచ్చాడు. తర్వాత పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక 4 పిజ్జాస్ వరకు ఆర్డర్ పెట్టుకున్నాం. వాటితో పాటు కాంబో పెట్టుకున్నాము, అందుకే అవన్నీ ఇచ్చారు. ఏంటంటో బ్రెడ్ పీసెస్. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్